కొరకు ఆరాధన ఒక ఎత్తు అయితే వాక్యము అంతకంటే రెట్టింపు గలది. ఎందుకు బ్రదర్ అంటే వాక్యమే దేవుడై ఉన్నాడు. వాక్యం ఎవరై ఉన్నారక? దేవుడై ఉన్నాడు. ఆ దేవుడు మనతో మాట్లాడుతుండగా కొన్ని మాటలు మన మదిలో దాచుకొని వెళ్తే మన జీవితాలు కట్టబడతాయి. హల్లెలూయా. మొదటి కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయము. మీ అందరికీ తెలుసు, ఈ మాటలన్నీ కూడా మీ అందరికీ తెలుసు. దేవుని సన్నిధిలో కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. మొదటి కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయము. ఎవరైనా ఒకరు చక్కగా చదవండి దయచేసి. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగుడు కంచుడు గణగణలాడు తాళమునై ఉందును. ప్రవచించు కృపావరము కలిగినను మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ఈ మాట ఎవరు చెబుతున్నారు? పౌలు గారు రాస్తున్నారు. పౌలు గారు ఎలాంటి వ్యక్తి? మనలాగా ఆశమాశ మాకలాగా ఒక వాక్యం చెప్పి వెళ్ళిపోయే వ్యక్తి కాదు. పరిశుద్ధ గ్రంథములో 13 పత్రికలు దేవుడు తన ఆలోచన విధానాలన్నీ కరెక్ట్. పౌల్ ఈజ్ రైట్. దిస్ వర్డ్స్, ఈ వచనాలు మీకు అవసరమని పరిశుద్ధ గ్రంథములో లిఖించినటువంటి గొప్ప వ్యక్తి ఎవరండి? పౌలు గారు. అలాంటి వ్యక్తి ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, అయ్యా ప్రవచనాలు చెప్పుతా. ప్రవచనం అంటే ఏంటిది? జరగబోయే సంగతులను, రేపేం జరుగుతుందో, నెల తర్వాత ఏం జరుగుతుందో అవన్నీ చెప్పేవాడిని ప్రవచనకర్త అంటారు, ప్రవక్త అంటారు. ప్రవచనాలు చెప్పే వరము నాకు కలిగినను శబ రబ అని చెప్పేసి అన్య భాషలో మాట్లాడతారు కదా. దేవదూతల భాషలతో అంటే అర్థమేంది? ఏ భాషలో ఉన్నాయని అర్థము. కొంతమందికి ఇవి రావు కాబట్టి ఇదేం భాషరా వీళ్ళందరూ నేర్చుకొని డుబ్బింగ్ కొడుతున్నారు అంటారు. అది తప్పు. ఏ భాషలు ఉన్నాయి? దేవదూతల భాషలున్నాయి. దేవదూతల భాషలతో మాట్లాడినను, ప్రవచించే వరము కలిగి ఉన్నను. కొండ పడిపో సముద్రములో అని చెప్పాను అనుకో, కొండ ఏమవుతుంది? కొండ దిగి సముద్రములో పడినను, నా మాటలు అంత పవర్ ఉన్నను. ఒకవేళ నాలో ప్రేమ లేకపోతే ఏంటిదంట? ఏదైనా డబ్బలో చిన్న రాయి వేస్తే డబ్బకు సౌండ్ వేస్తుంది, గణగణ గణగణ గణ లాడు శబ్దమునై ఉంటాను. ప్రపంచానికి క్రైస్తవ్యానికి ఉన్న తేడా ఏమిటంటే, ప్రపంచంలో లేనిది క్రైస్తవ్యంలో ఉన్నది ఏంటిదంటే ఒకటే ఒకటి. ఏంటిది? మాట్లాడండి అక్క. ఏముంది? ప్రేమ ఉంది. దేవుని ప్రేమ ఉంది. ఒకవేళ లోకములో ప్రేమ ఉంటే సంఘానికి ఎవరు రారో. లోకములో ప్రేమ ఉంది. ఎలాంటి ప్రేమ ఉంది? నువ్వు అన్నం పెడితే నేను అన్నం పెడతా, నువ్వు నమస్తే చెబితే నేను నమస్తే చెబుతా, నువ్వు పలకరిస్తే నేను పలకరిస్తా, నువ్వు సహాయం చేస్తే నేను సహాయం చేస్తా. అలాంటి ప్రేమ లోకములో ఉంది. నువ్వు నన్ను గౌరవిస్తే నేను నిన్ను గౌరవిస్తా. ఇది ఎక్కడి ప్రేమ? ఇది లోక సంబంధమైన ప్రేమ. లోక స్నేహములో ఇంకో ప్రేమ ఉంటుంది. నీ వల్ల నాకేమైనా ప్రయోజనం కలిగితే ఆశించి చేసేది లోక ప్రేమ. కానీ దేవుని ప్రేమలో ఏం లేదంటే ఆశించని ప్రేమ దేవుని ప్రేమ. హల్లెలూయా. ఏం చేయదక్క? ఏమీ ఆశించదు, ఏమీ ఆశించదు. ఎంత గొప్ప దేవుడో చూడండి. అందుకే నేనేమంటానంటే, మందిరానికి వచ్చినప్పుడు ఏదో ఆశపడి రావద్దు. అక్కర్ల కోసమో, సమస్యల కోసమో, బాధల కోసమో ఏదో తీరుతాయని మందిరానికి రావద్దు. నువ్వు కూడా ఎలా రావాలి? నా దేవుని కోసము రావాలని మనసు ఉండాలి. హల్లెలూయా. ప్రేమలో ఏముండదు, ఏది దాగి ఉండదు, ఏ ఆశ ఉండదు. పౌలు అదే అంటున్నాడు.
ఒకవేళ నేను దేవదూతలతో భాషలతో మాట్లాడినను, ప్రవచించే వరము కలిగినను, నా లోపల ప్రేమ లేకపోతే అంత వ్యర్థమే. నువ్వు ఇలాంటి బైబిల్ పట్టుకొని మంచి ఫోటో దిగి నా లెక్క తెల్లని వస్త్రములు వేసుకొని, అక్క తెల్లని వస్త్రములు వేసుకొని రువంత తిరిగి హల్లెలూయా యెహోవా రాఫా అని పాట పాడి దుర్మార్గుడా అన్నం అనుకో మొత్తం సున్నా. దుష్టురాలా అన్నం అనుకో మొత్తము సున్నా. ఆమె మంచిది కాదు అన్నాం అనుకో ఏమైతుంది? మొత్తము సున్నా. ఎవరి మీద పగ పెట్టుకున్నావు అనుకో మొత్తము సున్నా. ప్రేమ ఏం చేయదు? ప్రేమ గాయపరచదు. మొట్టమొదటి మాట రాసుకోండి మీరు, పరిశుద్ధ గ్రంథంలో అదే వచనంలో మనకు కనబడుతూ ఉంది. బిడ్డలారా, ప్రేమ మొట్టమొదటగా సహిస్తూ ఉందంట. ఏం చేస్తూ ఉంది బ్రదర్? సహిస్తూ ఉంది. ఎలా సహించింది యేసయ్య ప్రేమ? ఎలా సహించింది యేసయ్య ప్రేమ అంటే, యేసయ్యను సిలువ వేస్తూ ఉన్నారు. అక్క యేసయ్యను ఏం చేస్తున్నారు? సిలువ వేస్తూ ఉన్నారు. ముళ్ళ కిరీటం పెడుతూ ఉంటున్నారు. వస్త్రములు తీసివేస్తూ ఉంటున్నారు. పక్కలో బల్లం పోటు పొడుస్తూ ఉన్నారు. ఉమ్మి వేస్తూ ఉంటున్నారు. ప్రభు ఏమంటున్నాడు? ప్రభు ఏమంటున్నాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని ఏం చేయాలి? క్షమించు. దయచేసి ఆనాడు 13 మందిలో 11 మందిలో లేనిది 12 మందిలో ఉన్నది సంఘములో ఈరోజు క్రైస్తవ్యంలో 100 మంది ఉన్నారు. 12 మందే ప్రపంచాన్ని మార్చగలిగినట్లయితే ఈరోజు క్రైస్తవ్యం ద్వారా ప్రపంచం ఎందుకు మారబడట్లేదంటే ఆ 12 మందిలో ఉన్న క్వాలిటీ, ఆ ఒకే ఒక్కడు నజరేయుడైన యేసులో ఉన్న ప్రేమ సంఘంలో కరుమరుగైపోయింది. చెప్పడానికి బాగానే ఉంది, కనిపించడానికి బాగానే ఉంది, అంత బాగానే ఉంది, కానీ లోపల ఏం లేదు? సహింపు లేదు, సహించుకునే మనసు లేదు. క్రైస్తవుడికి మొట్టమొదటిగా ఏం కావాలి? సహించుకునే మనసు ఉండాలి. ఎవరికైతే సహించుకుంటారో వారే దేవుని కుమారులు అవుతారు. దయచేసి బిడ్డలారా, చాలాసార్లు మన వ్యక్తిగత జీవితంలో మనం సహించుకోవట్లేదు. వ్యక్తిగత జీవితంలో ఏం చేయట్లేదు? సహించుకోవట్లేదు. ప్రేమను గురించి ఏమని చెప్పను? దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే అంత గాయపరుస్తున్నా, అంత నెట్టివేస్తున్నా, అంత అవమానపరుస్తున్నా. మళ్ళీ వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళు? యేసు చేత స్వస్థత పొందినవారు, మేలులు పొందినవారు, జయహో జయహో అని చేతులెత్తిన వారు ఈరోజు రాళ్ళు పట్టుకున్నారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఏమంటున్నారక్క? ఆ రోజు యేసయ్యా నీకోసము నేను ప్రాణం పెడతా, నీకోసము నేను చచ్చిపోతా అన్నవారు ఈరోజు ఏమంటున్నారు? యేసు ఎవరో మాకు తెలియదు. చాలాసార్లు ప్రేమ ఏం చేస్తుందంటే బిడ్డలారా, ఇదిగో మోసం చేస్తూ ఉంటూ సహించుకునే మనసు మనకు లేదు. క్రైస్తవ జీవితంలో మొట్టమొదటగా ఉండవలసిన విషయం ఏమిటంటే సహింపుతనం ఉండాలి. హల్లెలూయా. చూడండి, అదే వచనంలో మనకు కనబడుతూ ఉంది ఇంకో మాట బిడ్డలారా. ప్రేమ దీర్ఘకాలము సహిస్తూ ఉంది. ఇక్కడ సహించు అనే మాట నేను చెప్పాను కదా, ఆ సహించు అనే మాటలో ఎంతవరకు సహించుకోవాలి? ఇదే మాట మీరు అంటారు. ఎంత సహించమంటారు పాస్టర్ గారు? ఎంత ఓర్చుకోమంటారు? ఎంత అని భరించమంటారు? ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్నిసార్లు చూశాను. ఎప్పుడు చూసినా మారట్లేదు. ఎప్పుడు చూసినా అలాగే గాయపరుస్తూ ఉన్నారు, బాధ పెడుతూ ఉన్నారు. మన అధికారుల గురించి కావచ్చు, మన ఫోర్మెన్ల గురించి కావచ్చు, మన పనివారి మన యజమానుల గురించి కావచ్చు, చేసే దగ్గర స్నేహితుల దగ్గర కావచ్చు, బంధువులు కావచ్చు, భార్య భర్తలు కావచ్చు. మారకపోతే ఏమంటాము? ఎన్ని రోజులు ఇంకా. కానీ ప్రేమ ఏం చేస్తుందంట? ఎన్ని రోజులు అనే మాట చెప్పదు. అక్క ఎన్ని రోజులు అనే మాట చెప్పదు. ఎప్పటి వరకు ఉంటుంది? దీర్ఘకాలము సహిస్తుంది. హల్లెలూయా. దేవుని ప్రేమ తొందరపడదు. ఎంతకాలం అనే మాట మనకు చెప్పదు. అందుకే దేవుని వాక్యం ఏమంటుందంటే దీర్ఘకాలము సహించును, రెండవది దయ చూపిస్తూ ఉంటుంది. దయ ఎవరి మీద చూపించాలి?
మంచివారి మీదన, వర్షము సూర్యుడు మంచోళ్ళ మీదనే కురుస్తున్నాడు, చెడ్డోళ్ళ మీద కురవట్లేదా? అందరి మీద కురుస్తున్నాడా? అందరి మీద కురుస్తున్నాడు. సూర్యుడు ఈ చర్చిలో ఉన్న వాళ్ళే పరిశుద్ధులు, వీళ్ళ మీదనే కురుస్తాడు, మిగతా వాళ్ళందరినీ చీకటి కమ్మిస్తా అని ఉందా? ఇలాంటి సందర్భం జరిగింది ఎక్కడ? ఎవరు చెప్తే వాళ్ళకు ఈరోజు చికెన్ ఉంది. ఒక ప్రాంతం అంతా చీకటిగా ఉంది, కానీ ఇంకో ప్రాంతంలో మొత్తం వెలుతురుంది. ఎక్కడ? బైబిల్ గ్రంథంలో. ఇజ్రాయెల్ ఎక్కడ? ఇజ్రాయెల్ ఎక్కడ? ఇజ్రాయెల్లే. ఏ సందర్భం? ఎక్కడ? ఏ వచనం ఎలా చెప్తుంది? ఆ సందర్భం ఏంటిది? మీకు చికెన్ ముక్కలు లేవు కానీ నాకే అని ప్రభు అన్నాడు. రాత్రంతా ఐగుప్తులో ఏం సంచరిస్తూ ఉంది? చీకటి పంపుతున్నాను. వెలుతురు ఎక్కడ ఉంటుంది? మీ ఇంట్లోకి ఉంటుంది, కానీ చీకటి ఎవరికి ఉంటుంది? ఐగుప్తులకు అందరి చీకటి. శత్రు తరుముతూ ఉన్నాడు. వీళ్ళందరూ బిక్కుమని భయపడుతూ ఉన్నారు. ఎంత దూరం లేరు, ఆ గ్రాండ్ మాల్ అంత దూరంలో ఉన్నారు, కానీ వీళ్ళకు ద్వారము కనబడట్లేదు. వీళ్ళకేమో వెలుతురుగా ఉన్నాడు, వాళ్ళకేమో చీకటిగా ఉన్నాడు. లోతు ఇంటికి వచ్చిన తర్వాత కూడా అదే సందర్భం జరిగింది. వాళ్ళ తలుపు అంట వారు కనుగొనలేకపోయారు. సో దేవుడు నీకు వెలుతురు కావాలి. దేవుడు నీకు ఏం కావాలి? వెలుతురు కావాలి. దయచేసి ఈ మాటను మనము అర్థం చేసుకోవాలి బిడ్డలారా. అక్కడ ఏమని రాయపడుతూ ఉందంటే, దేవుని దయ ఉంటే నీకు చీకటిగా ఉండదు. గాఢంధకారంలో అన్న పాట పాడింది కదా, ఏమని? గాఢంధకారంలో నేను వెళ్ళినను నాకు అక్కడ ఏ భయము లేదు, ఏ దిగులు లేదు, వేదన లేదు. ఎందుకు? ఆయనతో ఉన్నవాడెవరు? నజరుడైన యేసు. పరలోకంలో లైట్లు ఉన్నాయి అనుకుంటున్నారా అక్క? పరలోకంలో లైట్లు ఉన్నాయా? లేవు. అక్కడ ఎవరు లైటు? దేవుడే లైటు. హల్లెలూయా! దేవుడే లైట్. అంత గొప్ప దేవుడు మన దేవుడు. అక్కడ లైట్లు లేవు. నీ జీవితంలో లైట్ కావాలంటే ఏం చేయాలి? ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకోవాలా? నయ్యే గ్లామర్ चाहिए సీక్రెట్ మే బోల్తా హై. గ్లామర్ కావాలంటే నేను మీకు సీక్రెట్ చెప్తా. మీరు ఏ క్రీమ్లు వాడకండి. నాకు తెలుసు ఎన్ని రుద్దుకుంటున్నారో, ఎంత నల్లగా వచ్చిన వాళ్ళు తెల్లగా అయిపోయారో నాకు తెలుసు. అవి కాదు. నువ్వు నల్లగున్న పర్వేం లేదు, దేవుడిచ్చిన అందం అది. నల్లగున్న పర్వేం లేదు, దేవుడిచ్చిన అందం. కానీ ఏం కోల్పోవద్దంటే నీ గుణమును కోల్పోవద్దు. హల్లెలూయా! నీలో ఎవరు ఉండాలి? యేసయ్య ఉంటే ఏమవుతుంది? నీకు వెలుతురు ఉంటుంది. అక్క చచ్చిపోయింది అల్లంగా ఉన్నావేంటి అని అంటారు. ఏందంట? బతికే ఉంటుంది, కానీ ఏమంటావు? చచ్చిపోయింది అలా. వాస్తవానికి చచ్చిపోయింది. ఎట్లా? ఏంది పాస్టర్ గారు చంపడానికి తీసుకొచ్చారా మీరు మమ్మల్ని? చచ్చిపోయింది. ఎలా చచ్చిపోయింది అంటే ఆత్మలో చనిపోయింది. ఆత్మీయ ఎదుగుదల లేదు, పరిశుద్ధత లేదు. ఎప్పుడు కూడా దేవునికి అసహ్యమైన కార్యాలు చేస్తే ఆత్మలో ఏమవుతాము? చనిపోయారు. ఏదైనా తోటలో ఏం జరిగింది? ఆదాము అవ్వలు ఏమైపోయారు? పాపం ద్వారా ఏం జరిగింది? చనిపోయారు, దిగంబరులుగా అయిపోయారు. అక్కడ ఇంకో మాట, సరే మీరుంటే ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ ఆదాము అవ్వలు తప్పు చేసిరు. వీళ్ళు ఏం చేయాలి? అక్క ఏం చేయాలి? కొంచెం వెయిట్ చేసి రోజు వచ్చే యేసయ్యతో వీళ్ళు కలవాలి. కలిసి తండ్రి తప్పు జరిగింది, ఏం చేయమంటావు అని వీళ్ళు అడగలేదు. వీళ్ళు ఏం చేసుకున్నారు? పాస్టర్ గారు ఎప్పుడు వస్తారో ఏమో అని చెప్పుకొని చిన్న టవాలు చుట్టుకొని వచ్చేసారు, కచ్చడములను చుట్టుకొని వచ్చేసారు. వాళ్ళకు అది సరిపోలే. దేవుడు నిన్ను కప్పాలనుకుంటున్నాడు, దేవుడు నీకు మహిమ వస్త్రములు ఇవ్వాలనుకుంటున్నాడు. నువ్వేం చేస్తున్నావంటే కచ్చడములను కప్పుకుంటున్నావు. నీ దేవుని బిడ్డలారా, నీ అవమానము కప్పబడదు. నీ అవమానం ఎవరు కప్పాలి? నీకు వస్త్రములు ఎవరు ఇవ్వాలి? యేసయ్య ఇవ్వాలి. యేసయ్య వచ్చిన తర్వాత, నానా ఇవి సరైనది కాదు, కచ్చడములు నీకు సూటబుల్ కాదు, నువ్వు నా బిడ్డవు, నీకేం కావాలి? అవసరమైతే ఒకదాని బలి ఇస్తా,
చంపేస్తా, నీకు మంచి వస్త్రములు ఇస్తా అనుకొని దేవుడు ఇదిగో జంతువును వధించి మంచి చర్మపు వస్త్రములను ఆ రోజు వారికి తొడిగించాడు. దేవుడు నీకు ఇచ్చే వస్త్రము చాలా శ్రేష్టమైనది, ఉన్నతమైనది, మహోన్నతమైనది. చాలాసార్లు మనం ఏం చేసుకుంటామంటే షార్ట్ కట్ వెతుక్కుంటాం. ఏం చేస్తాము? షార్ట్ కట్ వెతుక్కోవద్దు ఎప్పుడు కూడా. దేవుడు చూపుతూ ఉన్నాడు, దయ చూపించేవాడైనా. ఎలాంటి దేవుడైనా? దయ చూపించేవాడు. ప్రేమ దయ చూపిస్తూ ఉంది. ఎవరి పట్ల దయ చూపిస్తూ ఉంది? ఈ శత్రువుల గొడవలు పక్కన పెడితే శత్రువుల గొడవలు పక్కన పెడితే మీరిద్దరు ఫ్రెండ్సా? కాదా? మీరిద్దరు ఫ్రెండ్సా? ఓకే, వీళ్ళిద్దరు ఉన్నారు, ఈరోజు బాగా ఉంటారు. ఒక్క 6 నెలలు అయితే ఆమెతో మాట్లాడదు, ఆమె ఏం క్రైస్తవ్యం, ఇది క్రైస్తవ్యమా? ఇట్లా సూటిగా చెప్తారేం పాస్టర్ గారు మీరు? ఇది క్రైస్తవ్యం కాదు. క్రీస్తు ప్రేమ ఎలా ఉండాలంటే చచ్చిపోయేదాకా ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగా. నీ స్నేహం ఎందుకు మారుతుంది? ఒకరోజు బాగానే ఉన్నావు, సమస్య వస్తే సమస్యను పరిష్కరించుకోవాలి. తెగదెంపులే సమస్యనా? అలా అనుకుంటే ఇటు చూడండి, అలా అనుకుంటే నువ్వు చేసే దోషము, నువ్వు చేసే తప్పిదములు ఎన్నో ఉన్నాయి. దేవుడు నిన్ను దూరం పెడితే, ప్రభు నిన్ను పక్కన పెడితే, నువ్వు పెట్టినట్టుగా ఇంకోళ్ళను నిన్ను దేవుడు పక్కన పెడితే నీ స్థితి ఏమిటి? ప్రభు వాక్యం ఏమంటుంది? ప్రభువా, మా రుణస్థులమును మేము క్షమించిన ప్రకారము మా పాపములను వీళ్ళు మాత్రం క్షమించారంట. వీళ్ళ పాపాలు మాత్రం కిదర్ కైసే జేన్ అదనమునా మాఫీ జేన్. అది కరెక్ట్ కాదు. క్షమించే మనసు ఉండాలి. లోపము లేని మనిషి లేడు భూమి మీద. లోపము లేని మనిషి లేడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? పాస్టర్ గారు కాదు, బైబిల్ చెబుతుంది. ప్రతి ఒక్కరును త్రోవ తప్పి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. హల్లెలూయా. పాస్టర్ గారు ఇట్లా చెప్పిర్రు, నేనేం చేసినా నువ్వు నన్ను వదలొద్దు. బుద్ధి లేదు అలాంటి వాళ్ళకు. నేనేం చేసినా వదలొద్దు అనే వాళ్ళకి ఏం లేదు, బుద్ధి నిజంగా లేదు. నీ స్నేహం ఎలా ఉండాలంటే ఎదుటి వాళ్ళకు గాయం కలిగించొద్దు, ఎదుటి వాళ్ళకు బాధ కలిగించవద్దు. నీ స్నేహము జీవితకాలం కావాలని కోరుకునేటట్టు నువ్వు ప్రవర్తించాలి. ఒకసారి మిస్టేక్ జరిగింది, మళ్ళోసారి ఆ మిస్టేక్ జరగకుండా చూసుకోవాలి. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమ, ఎవరి ప్రేమ కావాలి? ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము, దీనిని నమ్ము, అది భువి అందించలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము, దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని నిత్య ప్రేమ. ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. ధరలోని ప్రేమలన్నీయు స్థిరముగాదు, తరిగిపోవును. క్రీస్తుని ప్రేమలన్నీయు స్థిరము కాదు, తరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు నడిపించును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేని. నిజము, దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది.
హల్లెలూయా. గోడ కొరిగిన వారు చెప్తాం హల్లెలూయా. నిద్ర వస్తున్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. నిద్ర వస్తున్న వాళ్ళు చెప్తున్నారా? చూడండి, నవ్వడం కాదు, ఒక సీరియస్ మాట మీకు చెప్తాను. మీది ఏ ప్రాంతమో నాకు తెలియదు, నాది ఏ ప్రాంతమో కూడా మీకు తెలియదు. ఇక్కడ నా పేరు తెలవని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, ఒక మసావకుడు సంఘ కాపరి ఎక్కడికి వెళ్ళి వచ్చింది బంధం? కేవలము యేసయ్య ప్రేమ ద్వారా మాత్రమే. వీళ్ళు నా పిల్లలు అని ప్రేమ నాకెడగలిగింది కేవలము దేవుని ప్రేమ. ఆ ప్రేమకు అసలు సాటి ఉందా భూమి మీద? ఎవ్వరికి లేదు. కొంతమంది బుద్ధి కలిగిన కన్యకలు ఉన్నారు, బుద్ధి లేని వారని చెప్పదు. వాళ్ళకు ఏమంటారు? మాది ఆంధ్ర, మీది ఇది ప్రేమనా? ఎడన పోయి రాయి కట్టుకొని ఎడబెట్టాలి, బాయిలో పోయి చచ్చిపో. మత భేదములు పుట్టించద్దు. ప్రాంతీయ భేదము, మన దేవునికి ప్రాంతీయ భేదం ఉందా? అమెరికాలకి యేసయ్య దేవుడు, ఇండియానికి దేవుడు అంటే నువ్వు మళ్ళీ ఇండియాలో ఉండి ఆంధ్ర తెలంగాణ అంటావు. బుద్ధి లేదు. ఒక అన్నకు అలాగే అన్నారంట, అది తెలంగాణ సంఘం మీకు అర్థం కాదు. యేసయ్య ప్రేమ ఎంత గొప్పదంటే చాలా గొప్పది. దయ చూపిస్తుంది, మచ్చరపడదు, డంబముగా ప్రవర్తించదు, అమర్యాదగా నడుచుకొనదు. ఎదుటి వాళ్ళని ఏం చేస్తుంది? గౌరవిస్తుంది, ప్రేమిస్తుంది. ఎంతగా ప్రేమిస్తుందంటే ప్రాణం పెట్టేంతగా ప్రేమిస్తూ ఉంది. అది దేవుని ప్రేమ. మీకు విషయం చెప్తాను, గాయపరచడం పెద్ద విషయం ఏమి కాదు. ఎవరినైనా గాయపరచడం అసలు ఎవరికి పెద్ద కష్టం కాదు. కానీ గాయములు కట్టేవాడే గొప్పవాడు అవుతాడు. హల్లెలూయా. గాయములు కట్టువాడు మన దేవుడు. హల్లెలూయా. గాయాలు రేపడము, కానీ చాలా జాగ్రత్త. ఎదుటి వాళ్ళని మనం గాయం రేపేటప్పుడు ఈ మాట మాట్లాడితే, ఇలా ప్రవర్తిస్తే నా సహోదరి సహోదరులు ఏమవుతారనే ఫీలింగ్ మనకు కలగకపోతే చాలా నష్టం అండి, చాలా నష్టం. ఈరోజు మనకి ఏం కాకపోవచ్చు, కానీ సమాధానం ఎక్కడికి వస్తుంది? దేవుని దగ్గర వస్తుంది. నిన్ను ముట్టినవాడు నా కనుగుంటును ముట్టినవాడు అని ప్రభు చెప్పాడు. నా అర చేతిలో నేను చెక్కి ఉన్నాను. దట్ ఈస్ అగాపే లవ్. ఏంటిది అది? అగాపే. అగాపే అంటే ఏంటిది? దేవుని ప్రేమ అని అర్థం. అందుకే సంఘం పేరు ఏం పెట్టినాం? అగాపే హోసన్నా సంఘం. జయించిన దేవుడైనా ఏం జయించాడు? ప్రేమ, ప్రేమ, ప్రేమ అనే పదమును జయించాడు. ప్రేమకు సాటి యేసు మాత్రమే. ఇంకెవరైనా ఉన్నారా భూమి మీద? ఎవ్వరు లేరు, ఎవ్వరు లేరు, ఎవ్వరు లేరు. దయచేసి మీ సేవకుడిగా చెప్తున్నాను, లోక ప్రేమలో మోసపోవద్దు, యేసయ్య ప్రేమలోనే ఉందాం. లోక ప్రేమ మనల్ని దూరం చేస్తూ ఉంది. లోక మర్యాద మనల్ని దూరం చేస్తూ ఉంది. లోక మర్యాద మనల్ని పాపంలోకి తీసుకొని వెళ్తుంది, శత్రుత్వం పెంచుతూ ఉంది. లోక మర్యాద డంబముగా ప్రవర్తిస్తూ ఉంది. కానీ దేవుని ప్రేమ అనేకమైన దోషములను కప్పుతూ ఉంది. హల్లెలూయా. యేసయ్య ప్రేమ ఏం చేస్తుంది? దోషములను కప్పుతూ ఉంది. దోషములను ఏం చేస్తుంది? కప్పుతూ ఉంది. నీలో దేవుని ప్రేమ ఉంటే నువ్వు ఎవరికి ఏలెత్తి చూపించవో. నీలో దేవుని ప్రేమ ఉంటే అవి సహించుకుంటావు, ఓర్చుకుంటావు, సరిచేస్తావు, ఓపిక పడతావు, మారేదగా ఎదురు చూస్తూ ఉంటావు. ప్రభువా మార్చుమని ఆయనకు ప్రార్థన మాత్రమే చేస్తావు. లోపం లేని వారు ఎవరండి? ఓ తల్లి పాపంలో పట్టుబడితే యేసయ్య ఏమన్నాడు? మీలో తప్పు చేయకపోతే. మస్కట్లో చాలా మంది బిడ్డలు చాలా పొరపాటు చేస్తూ ఉంటున్నారు. ఎలా రాయి వేస్తున్నారో మీకు బుద్ధి ఉందా? మీ గుండెల మీద చేయి పెట్టుకోండి. తప్పు చేయనివాడు దేవుడు ఏమన్నాడు? రాయి వేయమన్నాడు. నువ్వు మంచోడు అనిపించుకోవడం కోసం ఎదుటి వాళ్ళ మీద రాయి వేస్తున్నావు. అది ఇంకా డబుల్ పాపం. దయచేసి నా ఆత్మీయ కుటుంబం, ప్రేమ ఒకరిని కట్టాలి. ప్రేమ ఏం చేస్తుంది? కడుతుంది, కడుతుంది, కడుతుంది. బలహీనులను బలపరుస్తుంది, గాయం పొందిన వారిని బాగు చేస్తూ ఉంది. ప్రేమ ఏం చేస్తుందంటే ఎదుటి వాళ్ళని చంపదు, కానీ బలైపోతూ ఉంది. హల్లెలూయా. ప్రేమ ఏం చేస్తుంది? ఎదుటి వాళ్ళను చంపదు, కానీ ఏం చేస్తుంది? బలైపోతుంది. అది యేసయ్య ప్రేమ. హల్లెలూయా. దయచేసి ఇదే వచనంలో బిడలారా 5వ వచనం చదవండి ఒకసారి.
అమర్యాదగా నడుచుకున్నదు, స్వప్రయోజనము విచారించుకున్నదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకున్నదు. అపకారమును మనసులో ఉంచుకొనదు. అపకారం నీకెవరైనా చేశారు, నీకెవరైనా మోసం చేశారు, దాని మనసులో అస్సలు పెట్టుకోవద్దు. సేవకుడిగా మీకు హెచ్చరిక చేస్తూ ఉంటున్నాను. అది ఉంటే, మీ మనసులో అది ఉంటే, మీరు ఒడిలో ఏమేసుకున్నట్టు, నిప్పుకాయలు వేసుకుంటున్నట్టు. ఏంటక్క? నిప్పుకాయలు. నిప్పుకాయలు కాలకుండా ఉంటాయా? ఖచ్చితంగా కాలుతాయి. మీరు ఎవ్వరి మీద పెట్టుకోవద్దు. మీకు మోసం చేశారా? ఎవరిని అప్పగించాలి? ప్రభుకు అప్పగించాలి. ఆయన చూసుకుంటాడు. మనం పెట్టుకోవద్దు. ఎందుకు పెట్టుకోవద్దంటే, మనం మందిరానికి వచ్చేది, ఆరాధన చేసేది ఆయన ఈ ఆరాధన తీసుకోవాలని. ఏదో పాడేశాము, మైకు పట్టేశాము, 2 చప్పట్లు కొట్టేసాము, అవి చేరాలిగా అక్కడికి. ఆ నైవేద్యము ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి. ఆ దేవుని సన్నిధిలోకి వెళ్ళాలంటే నీ మనసు ఎలా ఉండాలి? నిష్కపటమైన మనసులాగా ఉండాలి. ప్రభు ఏమన్నాడు? చిన్నపిల్లలదే పరలోక రాజ్యమా. చిన్నపిల్లలు ఏం చేస్తారు? చిన్నపిల్లల కోపం వస్తుంది, చిన్నపిల్లలకు కూడా స్వార్థం ఉంటుంది. లేదంటే మీరు తప్పు అంటారు. ఇప్పుడు 2 చిన్నపిల్లలు చాక్లెట్లు ఇచ్చిరు అనుకో, నువ్వేమనుకుంటావు? అన్నీ నాకే ఇస్తే బాగుండు అనుకుంటావు. నువ్వేమనుకుంటావు? ఇవే కూడా నాకే ఉంటే అనుకుంటావు. కానీ వాళ్ళు ఒకవేళ గుంజుకున్న చేసుకున్నా వాళ్ళు ఏం చేస్తారంటే, రేపటి రోజు మనసులో వాళ్ళు పెట్టుకోరు. అది దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ద్వేషమును మనసులో పెట్టుకోవద్దు. కయీను ఏం చేశాడు? తమ్ముడు మంచి బలి అర్పించాడు. దాన్ని ఏం చేసుకోవాలి మనోడు? నా తమ్ముడులాగా నేను మారాలి, నా బలి ప్రభు కోరుకునే విధంగా నేను మారాలి అనుకోవాలి. మనోడు ఏం చేశాడు? అమ్మా, ఈయన బలి అర్పిస్తాడా అని వీడు పగబట్టి వాడిని చంపేస్తాడు. ఇంకా రెట్టింపు పాపం అయిపోయింది. ఆ పాపం ఊరికే వదిలిపెట్టిందా? తర్వాత క్షమాపణ పొందుదామన్నా, మారు మనసు పొందుదామన్నా దేవుడు అవకాశం ఇవ్వలేదంట. జాగ్రత్త. ఇలాంటి వ్యక్తిని నేను ఒకరిని చూశాను సంఘంలో. ఎవరంటారు? చూశారా మీరు ఎవరైనా? బ్రదర్ జాషువా గారు చిన్న పిల్లల్లాగా, జెఫన్యా శాస్త్రి గారు వచ్చారు, జెర్మియా గారు వచ్చారు, కిరణ్ పౌలు గారు వచ్చారు. చాలా మంచి వ్యక్తి అండి. మేమెవరు చెప్పలేదు, ఆయన మంచోడని నేను చెప్పలేదు. చిన్నపిల్లలు మనసండి అని చెప్పి వెళ్ళిపోయాడు. మీ గురించి ఎందుకు చెప్పట్లేదు? నా గురించి ఎందుకు చెప్పట్లేదు? ఎలా ఉండాలంటే పసిపిల్లల మనసు ఉండాలి. హల్లెలూయా. ప్రేమ కోప్పడదు, అమర్యాదగా నడుచుకునదు, మనసులో ద్వేషము ఉంచుకోదు. క్రైస్తవుడికి మనసులో ద్వేషం ఉండదు. ఒక మాట చెప్తాను. యేసయ్యను ఎవరు సిలువ వేశారు? అక్క మీకు వినబడుతుంది మాట? ఉన్నారా ఇక్కడే? యేసయ్యను ఎవరు సిలువ వేశారు? ఎవరైతే వస్త్రము తాకుతే బాగుపడ్డిందో, ఎవరైతే యేసయ్య వెంట తిన్నారో, తిరిగారో, యేసయ్య చేపలను రొట్టెలను ఆశీర్వదించి ఎంతమందికి పంచాడు? 5,000 మందికి పంచాడు. వాళ్ళే ఏం చేస్తున్నారు? తీసి యేసయ్య మీద రాళ్ళు వేస్తూ ఉంటున్నారు. ఇప్పుడు యేసయ్య మనసులో పెట్టుకున్నాడా? బిడ్డా, మీకోసం ప్రాణమే పెడుతున్నా, మీకు ఇన్ని చేశాను, నన్ను కొడతారా, నన్ను గాయపరుస్తారా అని యేసయ్య ఏ రోజు? కానీ ఏమన్నాడు యేసయ్య? తండ్రి, వీరేమి చేయుచున్నారో. దట్ ఈస్ జీసస్ లవ్. అది యేసయ్య ప్రేమ. నేటి క్రైస్తవ్యానికి, సమాజానికి, బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరిలో అలాంటి ప్రేమ రావాలి. రాకపోతే ప్రమాదంలో ఉన్నాం. తప్పించబడం బిడ్డలారా. ఒడిలో ఏం వేసుకున్నట్టు? నిప్పుకాయలు వేసుకున్నట్టు. పొరపాట్లు అందరి లోపల ఉంటాయి. కానీ ప్రేమ ఏం చేస్తుంది? సహించుతూ ఉంది. అపకారానికి ఉపకారము. దేవుని బిడ్డలారా, అపకారానికి తిరిగి అపకారం చేయాలని మనసులో ఉండొద్దు. దేవుడే న్యాయం తీరుస్తాడు. ఇంకో చివరి మాట చదువుకుని నేను ముగిస్తా. చాలా విషయాలు ఉండే. అసలు 14లో ఒక మాట చదవండి ఒకసారి. 14లో ఒక మాట. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడాలి. చాలక అందరు ఇక్కడ ఉన్నారా? ప్రేమ ఉండడానికి ఏం చేయాలంట? అది ఊరికే వచ్చేది కాదు. అయ్యగారు వాక్యం చెప్పారు, నాలో ప్రేమ వచ్చేస్తుంది అనుకోవడం చాలా
ప్రేమ కలిగి బ్రతకాలంటే అక్క, ప్రేమ కలిగి బతకాలంటే ఏం చేయాలి? ప్రయాసపడాలి. అది ఉట్టికి రాదు. ఇంకో చిన్న మాట ఏమిటంటే, దేశానికి వచ్చి లక్షలు సంపాదిస్తున్నాం, ఇల్లులు కట్టుకుంటున్నాం, భవనాలు కట్టుకుంటున్నాం, పిల్లలకు పెద్ద పెద్ద చదువులు, కొంతమంది అక్కలు ఇంట్లో పనిచేసి అమెరికాకు పంపించిన కుమారులు ఉన్నారు. చాలా ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. నెలకు 1,00,000 సంపాదిస్తున్నావు, కానీ ఏం లేదు, ప్రేమ లేదు. ప్రేమ కరువైపోయింది. ఎక్కడ? ఉండవలసిన దగ్గరే ప్రేమ లేదు. ఎక్కడ ఉండాలి ప్రేమ? సంఘములో ఉండాలి. సంఘములో ఉండాలి. ప్రేమ నిలబెడుతూ ఉంది, ప్రేమ కాపాడుతుంది, క్షమిస్తుంది, ఓర్చుకుంటుంది, సహించుకుంటుంది, అమర్యాదగా నడుచుకుని డంబంగా ప్రవర్తించదు, అపకారానికి ఉపకారము తలపెట్టదు. ఇది ఎక్కడ ఉండాలి? అన్ని పాస్టర్ గారికే ఉండాలి, మాకు మాత్రం కొంచెం ఉండొద్దు. ఎవరికి ఉండాలక్క? పాస్టర్ గారికి మాత్రమే ఉండాలి. వీళ్ళకి ఇంకా ఇవి తెలుసు. పాస్టర్ అట్లా ఉంటాడా? వీళ్ళకి పాస్టర్ ఎలా ఉండాలో ఎట్లా తెలుసు, కానీ వీళ్ళు ఎలా ఉండాలో వీళ్ళకి తెలియని పరిస్థితి. దేవుని ఎంత శిక్ష! డబుల్ పాపం ఇది. ఇంకో నిప్పుకాయ తల మీద విప్పిన ఓడిలో కాదు, ఎడబెట్టుకున్నట్టు తల మీద పెట్టుకున్నట్టు. నేను తప్పు చేస్తే 2 శిక్ష నాకు దేవుడు ఇస్తాడు. నీ భక్తి జీవితం చూసుకో. నీ వెంట్రుకలు ఫస్ట్ రాలిపోతున్నాయి, ఇక్కడ లేవు, అవి చూసుకో. నువ్వు, నీ మీద అభిషేకం పోతుంది, నీ ఆత్మీయ స్థితి పోతుంది, నీ పరిశుద్ధత పోతుంది, నీ సహవాసం పోతుంది, దేవునికి నీకున్న సంబంధం పోగొట్టుకుంటున్నావు. వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు అట్లా. ఎన్ని రోజులు మోస్తావు ఈ నిందలన్నీ కూడా? అన్ని పక్కనే పెట్టేద్దాం, అన్ని పక్కనే పెట్టేద్దాం. ఎవరితో ఉందాం? దేవునితో ఉందాం. హల్లెలూయా అక్క, హల్లెలూయా. గట్టిగా చెప్తాం, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ప్రేమ కలిగిన దేవుడు. ఆయన బిడ్డలు కూడా ఏముండాలి? ప్రేమ ఖచ్చితంగా ఉండాలి. సంఘములో ఒకరు ఎదుగుతురంటే మనము సంతోషించాలి. కుటుంబంలో ఒకరు ఎదుగుతురంటే ఏం చేయాలి? సంతోషించాలి, ఆనందించాలి. నా పిల్లలే, నా సహోదరి సహోదరులే అనే భావన మనకు ఉండాలి. సో అలాంటి ప్రేమ ఎప్పుడైతే ఉంటుందో సంఘంలోకి ఎవరు పోరు. వాక్యం బాగుంది అన్ని చోట్ల, వాక్యము నాకంటే ఘనులు ఉన్నారు, మా వాళ్ళకంటే ఘనులు కొట్టే వాళ్ళు ఉన్నారు, పాడే వాళ్ళు ఉన్నారు, కానీ లేదేంటిది? ప్రేమ లేదు. ప్రేమ లేదు. ఎక్కడ లేదు? సంఘాల్లో లేదు. ఈరోజు సంఘాల్లో ఏం లేదు? ప్రేమ లేదు. ప్రేమ కావాలి. ఎవరి ప్రేమ కావాలి? దేవుని ప్రేమ కావాలి. దేవుని ప్రేమ చచ్చేదాకా సహించుకుంటుంది. పెళ్లి చేసుకున్న విడాకులు ఇస్తావా? ఎన్ని శ్రమలు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని కొట్లాటలు. మరి ఎలా? సేమ్ కాదా? సంఘం సేమ్ కాదా? యేసయ్యతో ప్రధానం చేయబడలేదా? యేసయ్యతో ప్రధానం చేయబడలేదా? అంతకంటే శ్రేష్టమైనది, అంతకంటే పవిత్రమైనది, నిష్కలంకురాలు వధువు సంఘము పావురమా అని ప్రభు పిలుస్తూ ఉన్నాడుగా. ఇది ఎలా ఉండాలి? ఇంకా దగ మెరిసే బిడలారా, పొదలో ఆ పొద ఎలా కాలుతూ ఉందంట? కాలుతూ ఉంది, కానీ పొద, దేవుని బిడ్డలారా, మంట వస్తుంది, కానీ పొద మాత్రము కాలిపోవట్లేదు. పొద చిన్నదే, బలహీనురాలే, లెక్కలేనిదే, కానీ దేని చేత ఉంది? అగ్ని చేత నింపబడింది. ఇది బలహీనమైన ఘటమే, బలహీనమైన ఘటమే. కానీ ఎవరు ఉండాలి ఇందులో? యేసయ్య ఉండాలి, దేవుని ప్రేమ ఉండాలి. ఘనేమీరాలైనటువంటి చిన్నది ఎవరిని మార్చింది? నయమాను రాజును మార్చేసింది. ఇంటిలో పనిచేసే అక్క రాజును మార్చింది. నీ ద్వారా ఎంతమంది మార్చబడ్డారు? చర్చికి ఎవరైనా తీసుకొచ్చారా? ఎవరన్నా తీసుకొచ్చారా వచ్చేటప్పుడు? ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళు చేయలేటువంటి పైకి ఫస్ట్ టైం, మొదటిసారి ఈ చర్చికి మొదటిసారిగా వచ్చిన వారు 1, 2, 3, 4, 5 మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారు? రైట్, చెప్పండి కొడదాం వీళ్ళకు గట్టిగా. ఎప్పుడు రాలిపోతామో తెలియదు. మేము చర్చి ప్రారంభంలో కూడా ఇదే మాటలు చెప్పుకున్నాం. 10 మంది వచ్చాం, సమయం ఎందుకు వ్యర్థం చేయాలని ఇవే మాటలు చెప్పాం. డబ్బులు సంపాదించుకోవచ్చు అక్క, డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇలాంటి వస్త్రము లేకపోయినా పర్వాలేదు, ఏం ఇబ్బంది లేదు. భవనాలు లేకపోయినా పర్వాలేదు, కారు లేకపోయినా పర్వాలేదు, కానీ భక్తి జీవితం పోగొట్టుకోవద్దు.
ప్రేమను అస్సలే పోగొట్టుకోవద్దు. ప్రేమను అస్సలు పోగొట్టుకోవద్దు. మొత్తము ఈ 13వ అధ్యాయం ఉంది కదా అక్క, ఏ అధ్యాయము? 13వ అధ్యాయం. 1 కొరింథీ 13వ అధ్యాయం ఉంది కదా, ఆ అధ్యాయం చివరిలో ఒక మాట చూడండి ఒకసారి, చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుచును. ఆగండి, ఇటు చూడండి. ఏమిటంట? ప్రేమ, నిరీక్షణ, చెప్పండి, కొంచెం కోపంగా చూడకండి. సుజాతక్కలకి చెప్పండి అందరు. ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ, ఇవి 3 ఏమవుతాయంట? నిలుస్తాయి. దేవుడు ఈ మూడింటిని శ్రేష్టమైనవిగా ఉంటాయని చెప్పాడు. చెప్పుతూనే అదే వచనములో ఈ 3 మళ్ళీ ఫిల్టర్ చేశాడు. ఈ 3 ఏం చేశాడు? ఫిల్టర్ చేశాడు. అందులో వచ్చిన పదం ఏమిటి? ప్రేమ. హల్లెలూయా! చెప్పండి కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. నిరీక్షణ, విశ్వాసం, వీటన్నిటికంటే శ్రేష్టమైనది ఏందంట? ప్రేమ. గట్టిగా చెప్తాం, ఏంటిది? అందుకే మేము అందరినీ ప్రేమిస్తున్నాం పాస్టర్ గారు అని చెప్పకండి దయచేసి. ఎవరిని ప్రేమించాలి? అందరినీ ప్రేమించాలి, నిజమే. కానీ ఆ ప్రేమలో ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. హల్లెలూయా! ఈ లోక ప్రేమ నిన్ను గాయపరుస్తుంది, నిన్ను మోసం చేస్తుంది, నిన్ను ఏడిపిస్తుంది. నాకు తెలుసు, నిన్ను ఏడిపిస్తుంది, కన్నీళ్లు కార్చేస్తుంది, బతుకెందుకు అనిపిస్తుంది, చచ్చిపోవాలనిపిస్తుంది. కానీ దేవుని ప్రేమ అలాంటి కాదు. నువ్వు చచ్చిపోకు, నీకోసము నేను చనిపోయానంటది. హల్లెలూయా! దేవుని ప్రేమ ఏమంటది? యు నాట్ డై, నీకోసము నేను చనిపోయాను. దట్ ఈస్ యేసయ్య ప్రేమ. లోక ప్రేమ ఏం చేస్తుంది? నువ్వు చచ్చిపోయినా మాఫీ ముష్కిల్ అంటది. ఏమంటది అక్క? మాఫీ ముష్కిల్. యేసయ్య ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. యేసయ్య ప్రేమ సహిస్తుంది, ఓర్చుకుంటుంది, జీవిత కాలం అంతా నీతోనే ఉంటుంది. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడదు. శ్రేష్టమైనది ప్రేమే అంటున్నాడు ప్రభు. ఏ ప్రేమ? అగాపే ప్రేమ. ఏం ప్రేమ? చెప్పండి కొంచెం. ఏ ప్రేమ? అగాపే ప్రేమ. అగాపే ప్రేమ అంటే దేవుని ప్రేమ అని అర్థం. ఆ ప్రేమ చేత మనం పట్టబడితే, ఆ ప్రేమ లేని వారు 100 మంది లోకంలో ఉన్నారు, లక్షల మంది ఉన్నారు. వారి కోసం మనం ఏం చేయాలి? వారిని ప్రేమ చూపించి రక్షించాలి. హల్లెలూయా! వచ్చే నెల అక్క, వచ్చే నెల ఇంకో ప్రేమ చూపించి, ఈ నెలంతా ప్రేమ చూపించి ఇంకో వ్యక్తిని, అప్పుడే మీ లోపల ప్రేమ చిగురించి అది ఫలించిందని అర్థం. ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. నీ ఆశ గొప్పదైతే, నీ ఆలోచన గొప్పదైతే, చెడు అనుకోవట్లేదుగా, మందిరానికి నడిపించాల. ఒక నెలలో ఒక్క మనిషి నడిపించలేవా? నడిపించలేరా? ఒకటే ప్రసంగంలో ఎంతమంది మార్చబడ్డారు? 3000 మంది ప్రసంగం అంటే ఏంది? మైక్ పట్టుకొని చెప్పడమా? కాదు, 2 మాటలు చెప్పిండు ఆయన. పేతురు ఏమన్నాడు? ఏ యేసుని మీరు సిలువ వేశారో అదే యేసుని ఏ తండ్రిన దేవుడు తిరిగి లేపాడు, దానికి మేము సాక్షులం. నేను చచ్చిపోయేదాన్ని యేసే నన్ను బ్రతికించాడు అని ఒక్క మాట చెప్పు. రా నాతో చూడు, నేను చనిపోయేవాడిని. ఒకరోజు నేను చనిపోయేవాడిని. మరణ పడకలో ఉన్న చెయ్యిలా కొట్టుకుంటూ ఉంటున్నాను. ఇంకా చివరి రోజు అనుకుంటున్నాను. ఆ రోజు చిన్న వయసు నాదే. కానీ మిట్ట మధ్యాహ్నం 4 గంటల సమయంలో, రాత్రి కాదు, ఏ సమయము? 4 గంటల సమయం, సాయంత్రం బిడ్డలారా, మా తాత రూపంలో యేసయ్య నా దగ్గరికి వచ్చాడు. నాలో ఉన్న చీకటి బయటికి పంపించేశాడు. నేను ఇలా వెళ్తూ ఉంటే మా తాత ఇలా పెరుగుతూ ఉంటున్నాడు, ఇలా వెళ్తూ ఉన్నాను, ఇలా పెరుగుతూ ఉంటున్నాడు. 1/2 కిలోమీటర్, 1/2 కిలోమీటర్ దూరం వాగులోకి వెళ్ళి ఇలా వెళ్ళి దాక్కొని చూస్తున్నాను. చూస్తే మా తాత మా ఇంటికి పైన కనబడుతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇది కల కాదు, దర్శనం కాదు, సీదా మాఫీ కిద ఏంటిది? సీదా. అప్పుడు నాకు యేసు తెలియదు. ఇక్కడి నుంచి ఏం వెళ్ళింది తెలుసా? ఎడ్ల చక్రం అంటారుగా,
ఎడ్ల బండి ఇక్కడ నుంచి వెళ్తే ఇలా ఆ వెయిట్కు ఇది మొత్తం పగిలిపోవాలి. ప్రభు అన్నాడు, నేను నిన్ను రక్షించాను అన్నాడు. ఈ 2 కాళ్ళు వాటర్ సరిగా లేకపోవడం, చదువుకునే స్థలంలో 2 కాళ్ళు పడిపోయినాయి. ఇలా రాసుకుంటూ నడిచాను, మంత్రాల దగ్గరికి వెళ్ళాను, నిమ్మకాయలు తిన్నాను, చాలా చేశారు, ఏది బాగా కాలేదు. చర్చికి వెళ్తే బాగా అయిపోయినా. దేవుని నామానికి స్తోత్రం. నా జీవితంలో ఎన్నో సాక్ష్యాలు బిడలారా. ఒక రాత్రి నాకు ఫిడ్స్ వచ్చింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయము 5 గంటల వరకు 5 సార్లు వచ్చింది. కంప్లీట్ కోమాలకు వెళ్ళిపోయిన. ఉదయము 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఏం జరిగిందో కొంచెం కూడా తెలియదు. అలాంటి స్థితి నుంచి ప్రభు నన్ను రక్షించాడు. 3 సంవత్సరాలు ట్యాబ్లెట్ వాడాలన్నారు. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు ట్యాబ్లెట్ వాడమన్నారు. ఒక్కరోజు ట్యాబ్లెట్ వాడలేదు. ప్రార్థన చేశాను, దేవుని సన్నిధికి వెళ్ళాను, వెంటనే దేవుడు స్వస్థపరిచాడు. ప్రభు మాట్లాడాడు, ఇదిగో నిన్ను నేను స్వస్థపరిచిన. కొవ్విన దూడలు గంతులు వేయినట్లు నువ్వు గంతులు వేస్తావు, నీతి సూర్యుడు నీ మీద ఉదయించి ఉన్నాడని వాగ్దానం చేశాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఊరికే నిలబడలే, దేవుని పిలుపు లేకుండా, దేవుని ఆలోచన లేకుండా, ఇక్కడ ఊరికే నా వెనకాల దేవుని ప్రేమ ఉంది, దేవుని పిలుపు ఉంది. దేవుని బిడ్డలారా, మా అమ్మ వాళ్ళు అనేవాళ్ళు, నీకేమైంది, ఎందుకు దేవుని నమ్ముకుంటావు? నాకు అందరూ పరీక్షలు రాస్తారుగా పిల్లలు, పరీక్షలు రాస్తూ ఉంటే అందరు ఏమంటారు, వాళ్ళకి ఇష్టమైన దేవతల దేవుళ్ళ పేర్లు, జై శ్రీరాములు, సాయిబాబా రాస్తారుగా. నేను హిందువునే, కానీ ఏం రాసేవాడిని? జై యేసు ప్రభు అని రాసేవాడిని. నాకు అవసరమైతే ప్రార్థన చేయించుకునేవాడిని. మా అక్క వాళ్ళందరూ చర్చికి వెళ్ళేవాళ్ళు. నాకైనా సమస్య వస్తే ప్రార్థన చేసి ఎగ్జామ్ రాసేవాడిని, పాస్ అయ్యేవాడిని. మీ దేవుడు నాకు మేలు చేసిండని చాక్లెట్లు ఇచ్చి మళ్ళీ వేసేయని మర్చిపోయేవాడిని. చాలామంది అలాగే ఉన్నారేమో. అవసరానికి దేవుణ్ణి మనం వాడుకుంటున్నామేమో. దయచేసి అలాంటి ప్రేమ మనకొద్దు. ఆయన ఎలాంటి ప్రేమ చూపించాడో, నిన్ను ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు. నువ్వు ప్రాణం పెట్టాల్సిన అవసరం లేదు. బతికి ఆయన కోసం నిలబడు. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన. కళ్ళు మూసుకుందాం అందరం కూడా. కళ్ళు మూసుకుందాం దయచేసి. మోకరించండి బ్రదర్స్, మోకరించండి. ప్రార్థన. మోకాళ్ళ మీద ఉండగలిగిన ఉండండి, తప్పేమీ లేదు. దేవుని ఎదుట 2 చేతులు పైకి చాపి ఒక 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇన్నాళ్ళు నాలో ప్రేమ లేక నీకు దూరంగా ఉన్నాను. నాలో గర్వం ఉందేమో, అసూయ ఉందేమో, మత్సరము, డంబం ఉందేమో. ఈరోజు నన్ను కడగబడాలయ్యా. అందరం దయచేసి 1 నిమిషం ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నన్ను దాటి వెళ్ళొద్దు నాయన, నన్ను దాటి వెళ్ళొద్దయ్యా. నన్ను కడగండి అయ్యా, నన్ను శుద్ధీకరించండి అయ్యా, పవిత్రపరచండి అయ్యా. అందరం ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు స్తోత్రం. బ్రదర్ ప్రార్థన చేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము నాయన, స్తోత్రములయ్యా. యేసయ్యా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ అని మోసం చేస్తుంటారు, తీయని మాటలు చెప్పి మాయలు చేస్తుంటారు. ప్రేమ అని మోసం చేస్తుంటారు, 2 చేతులు పైకి చాపి అందరం మాటలు చెప్పి మాయలు చేస్తుంటారు. చివరికి నిన్ను ఒంటరి చేస్తారు చెల్లెమ్మా. నిన్ను ప్రేమించిన యేసుని చూడు చెల్లెమ్మా. ఆ ప్రేమను మించిన ప్రేమే లేదు చెల్లెమ్మా. జాగ్రత్తమ్మా చెల్లెమ్మా. ఇది రంగుల లోకం, మాయ ప్రపంచం చెల్లెమ్మా. నమ్మవద్దు చెల్లెమ్మా. మనుషుల మాటలు నమ్మవద్దు చెల్లెమ్మా. నమ్మవద్దు చెల్లెమ్మా. మనుషుల మాటలు నమ్మవద్దు చెల్లెమ్మా. అంతా నాదేనని ఆరాట పడుచున్నావా? అందంగానున్నానని అతిశయపడుచున్నావా? అంతా నాదేనని ఆరాట
అతిశయపడుచున్నావా? అందంగానున్నానని అతిశయపడుచున్నావా? నీ దేహమైన నీతో రాదు చెల్లెమ్మా, పరలోకమే స్థిరమైనది చెల్లెమ్మా, పరిశుద్ధులకది స్వాస్థ్యమమ్మ చెల్లెమ్మా. జాగ్రత్త జాగ్రత్తమ్మా చెల్లెమ్మా, ఇది రంగుల లోకం మాయ ప్రపంచం చెల్లెమ్మా. నమ్మద్దు నమ్మవద్దు చెల్లెమ్మా, మనుషుల మాటలు నీవు నమ్మవద్దు చెల్లెమ్మా. యేసయ్యను నమ్ముకో చెల్లెమ్మా, నీ కష్టాలన్నీ పోతాయమ్మా చెల్లెమ్మా, నీవు సంతోషంగా ఉంటావమ్మా చెల్లెమ్మా. యేసయ్యను నమ్ముకో చెల్లెమ్మా, నీ కష్టాలన్నీ పోతాయమ్మా చెల్లెమ్మా, నీవు సంతోషంగా ఉంటావమ్మా చెల్లెమ్మా. ప్రార్థన, ప్రభువా నిన్నే నమ్ముకుంటామయ్యా. ఈ లోక ప్రేమలో మునిగిపోము నాయన, ఈ లోక ప్రేమలో దిగజారిపోము నాయన. ఈ సమయంలో నీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నామయ్యా, నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను ఘనపరుస్తూ ఉన్నాం. దేవా నీకు వందనాలు స్వామి, నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయ్యా, వందనాలయ్యా వందనాలు స్వామి, నీకు స్తోత్రమాలలు. ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. సహోదరుడు దాస్ ప్రార్థన చేసిన మనం అందరం ఏకీభవించిన వాక్యం నిమిత్తం. స్తోత్రం 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 అయ్యా, వందనాలయ్యా, స్తోత్రం. జీవాధిపతి సర్వాధికారి గొప్ప తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రంలయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాకు తోడుగా ఉండి ఇప్పటిదాకా చక్కగా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రంలో స్వామి. నీ ప్రేమ లేక, నీ దయ లేక మేము ఎక్కడైనా తప్పిపోయి ఉంటే క్షమించండి ప్రభువా. ఈ లోక ప్రేమను చూసి, ఈ లోక సౌందర్యమును చూసి, ఈ లోక అందచందములు చూసి మేము ఎక్కడైనా దిగజారిపోయినా, ఎక్కడైనా చిక్కిపోయామో ఒకసారి పరీక్షించుకోవడానికి నీ కృప చూపించండి. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, విడవక నీ ఏడల కృప చూపుచున్నానని మాకు వాగ్దానం చేసిన తండ్రి, స్తోత్రం. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుని భూమి మీదికి పంపించి మా పాప అపరాధ శాపం నిమిత్తమే దేవాని కుమారుని యేసు ప్రభుని మాకు తండ్రికి స్తోత్రం రాజా ప్రాణముగా పోయబడినట్లు మాకు ఇచ్చిన దేవానికి స్తోత్రం స్వామి. నీ ప్రేమ వెలకట్టు లేనిది, నీ ప్రేమ త్యాగానికి దేవా మేమేమిచ్చి రుణం తీర్చగలం స్వామి. దేవా నీ ప్రేమ చేత మమ్మల్ని దేవానికి స్తోత్రం రక్షించుకున్నందుకు వందనాలు. నీ ప్రేమ చేత మమ్మల్ని అందరినీ మీరు కాపాడినందుకు వందనాలు. నీ ప్రేమ చూపించి మమ్మల్ని అందరినీ బ్రతికించినందుకు దేవా నీ కృప చేత చేసుకోండి అయ్యా. దేవా నా ఆత్మను దేవా యేసు నామములో నీ ప్రేమ చేత కట్టండి. దేవా ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుమని వాక్యంలో చెప్పారు. దేవా ప్రేమలో నిష్కపటంగా ఉండడానికి నీ కృప చూపించు. ప్రేమ మా ప్రేమలో డంబం లేకుండా చూడు. ప్రేమ శాశ్వత కాలం నిలుస్తుందని వాగ్దానం చేసిన దేవా, మాలో ప్రేమ తక్కువైతే క్షమించండి. నీ కృపలో జ్ఞాపకం చేసుకున్న స్వామి, నీ ప్రేమ కలిగి మేము నిరంతరం జీవించుదుముగాక. నీ ప్రేమ శాశ్వత కాలం నిలుచునుగాక. నీ ప్రేమలో మేమందరం కూడా నమ్మకంగా మా తుది శ్వాస విడించేంత వరకు ప్రేమ కలిగి ఉందుమోగాక. ప్రేమ లేనివాడు నా వాడు కాదు అంటున్నావు, ప్రేమ లేనివాడు వ్యర్థుడు అంటున్నావు. దేవా ప్రేమ కలిగి ఉండుటకు మేము ప్రయాసపడి అనేకులు నీ ప్రేమను పంచుటకు నీ కృప చూపించి సహాయం చేసి దేవా చక్కగా ప్రారంభం నుంచి ఈ సమయం వరకు మీరు మాకు తోడుగా ఉన్నారు. దైవజనులను ఎత్తుపట్టుకొని నీ బూరగా వాడుకొని ఇప్పటిదాకా చక్కగా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. హృదయంలో నిండిన ప్రతి కల్మషమును మీరు తుడిచివేసినందుకు వందనాలు. నీ కృపలో జ్ఞాపకం చేసుకొని నిరాకడ పర్యంతరం వరకు నమ్మకంగా ప్రేమ కలిగి ఉండుటకు నీ కృప చూపించు. మరి తండ్రి నీకు స్తోత్రం, నిరాకడ ఆలస్యం అయితే దేవానికి స్తోత్రం, నీ కృప మళ్ళీ మా ఏడులో ఉంటే మేము మళ్ళీ కలుసుకునేంత వరకు నీ కృప, నీ కాపుదల, నీ ప్రేమ మాతో ఉంచుమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి వేడుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, నిజమో దీనిని నమ్ము
హల్లెలూయా. హల్లెలూయా. ఈ మాట మీకు అర్థమైందా? ప్రేమ యేసుని ప్రేమ ఏందంట? ప్రేమ యేసుని ప్రేమ ఇది భూమి అందించలేనిది. ఈ మాట మీకు అర్థమైందా? భూమి అందించలేదంటే అర్థం ఏంటిది? అక్క బంగారు తల్లి నిద్ర వస్తుందా? అలసిపోయావా? భూలోకం అందించలేనిది అంటే భూమి మీద ఉన్న మనుషులు ఎవరు కూడా మనకు ఆ ప్రేమను ఇవ్వలేరు, పంచలేరు. డబ్బులు ఆ సంతోషాన్ని ఇవ్వవు. అది ఎవరు కొలవలేనిది, ఎవరు ఇవ్వలేనిది. ఓన్లీ ఒకే ఒకడు ఇచ్చాడు. ఎలా ఇచ్చాడో తెలుసా? ఇదిగో ఇలా ఇచ్చాడు. ఇలాక ఆయన శరీరము, ఆయన రక్తము మన కోసం ధార పోసేస్తాడు. దట్ ఈస్ యేసయ్య ప్రేమ. హల్లెలూయా. మొదటి కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయము కొన్ని మాటలు చదువుతాను, చిత్తగించండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయడని చెప్పిన. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టె తిని ఈ పాత్రలను త్రాగున్నప్పుడల్లా ప్రభు వచ్చు వరుడుగా మరణమును ప్రచురించుదరు. ఇక్కడ ఏముందంటే దేవుని వాక్యము, ఆయన శరీరం, ఆయన రక్తం ఎవరైతే తాగుతుంటున్నారో, తింటున్నారో వారు యేసయ్య మరణమును గురించి, రక్తమును గురించి ప్రచురిస్తారంట, చెప్పుతారంట. ఈ విలువ, ఈ సిలువ విలువ మనకు అర్థమైతే మౌనంగా ఉండలేము. అక్క సిలువ విలువ మనకు అర్థమైతే మనం మౌనంగా ఉండలేం. చాలామంది మౌనంగా ఎందుకు ఉండిపోతున్నారు క్రైస్తవులు? ఇది నా పని కాదు, చర్చికి వెళ్ళినా వచ్చేసిన, సిలువ విలువ అర్థం కాలే. సిలువ విలువ ఎవరికి అర్థమైందంటే, నేను రక్షించబడ్డాను, నా పక్కన చాలా మంది రక్షించబడలే, వారికి ఏం చెప్పాలి? సిలువ విలువను చెప్పి వాళ్ళని తీసుకుని రావాలి. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. మీటింగ్స్లో మీరందరూ చూశారు, 5 ఆత్మలకు బాప్తిసం ఇవ్వడానికి దేవుడు కృప చూపాడు. ప్రతి సంవత్సరం కొన్ని ఆత్మలకు బాప్తిసం. 3 సంవత్సరాల్లోనే అక్క, ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాల్లోనే 30 మందికి పైగా బాప్తిసాలు ఇవ్వడానికి దేవుడు కృప చూపాడు. దేవుని నామానికి స్తోత్రం. అసలు అది మామూలు విషయం కాదు, మీకు అర్థం కాని విషయం. చర్చికి ఎంతమంది రావచ్చు, అది లెక్క కాదు. కానీ ఒకళ్ళు మారు మనసులోకి రావడం అనేది చాలా గొప్ప విషయం. హల్లెలూయా. వాక్యము కార్యసిద్ధి కలగజేస్తే మారు మనసులోకి వస్తారు. మారు మనసు ఏం తీసుకెళ్తుంది? బాప్తిసానికి తీసుకెళ్తుంది. బాప్తిస్మము ప్రభు బల్ల దగ్గర తీసుకు, ప్రభు బల్ల పరలోకం ఇది సైకిల్. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగా. మా సంఘములో 500 ఉన్నారు, 300 ఉన్నారు, అది కాదు. ఎంతమంది దేవుని వాక్యం చేత కట్టబడ్డారు. చాలా అద్భుతమైన విషయం. సో రాబోయే రోజుల్లో ఇంకా అనేకులకు మనం బాప్తిసం ఇవ్వాలి, అనేక ఆత్మలు రక్షించాలి. మనకు వేరే చర్చలు వద్దు. నేను చెప్తున్నానుగా, వేరే చర్చలు ఎవరైనా వస్తే, మీకు ఈరోజు చర్చిలు లేకపోతే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోండి. చర్చిలు మారవలసిన అవసరం లేదు. ఒకవేళ అక్కడ వాక్యం నచ్చట్లేదా, వాక్య విరుద్ధంగా ఉందా, అప్పుడు రండి, నో ప్రాబ్లం. వాక్యము నీ ఆత్మీయ జీవితాన్ని ఎక్కడ కడుతుందో నువ్వు అక్కడే ఉండు. ఇక్కడ కూడా చెప్తున్నా, నేను స్టూడెంట్కి చెప్తున్నా, నా వాక్యం మిమ్మల్ని కట్టట్లేదా, మీరు ఇక్కడ రావద్దు. నిజం చెప్తున్నాను, దేవుని సన్నిధిలో ఉన్నానుగా. నేను మిమ్మల్ని కట్టలేనప్పుడు మిమ్మల్ని నేను టైం వేస్ట్ చేసి దేవునికి లెక్క అప్పచెప్పాలిగా. నా వాక్యమే నేను కట్టనప్పుడు నాకు ప్రయోజనం లేదు. నలుగురున్నా నాకు హ్యాపీ. నేను సేవ ఎలా ప్రారంభించానంటే, నాకు 100 మంది కావాలని నేను ప్రారంభించలేదు. నేను ఎలా ప్రారంభించాలంటే, ప్రభువా ఒక్క కిరణ్ పాల్ లేపాలి, నేను ఒక్క ప్రవీణ్ను నేను లేపగలగాలి, అది నా దర్శనం. 100 మంది నా దర్శనం కాదు. విలువ కలిగిన వాళ్ళే దేవుని బిడ్డలారా. మనం మంచిగా ఉంటే సమాజం బాగుంటుంది, సంఘం బాగుంటుంది. మనం క్రమం లేకపోతే ఇంకొన్ని క్రమం ఎలా చేస్తాం? సో ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. భారంతో కూడుకున్న పరిచయం మనం చేస్తున్నాం. దేనో ఆశపడి ఇంత సూటిగా, ఇంత స్పష్టంగా ఏ సేవకుడు మాట్లాడాడు. కానుకలు కూడా వద్దు, మీరు కానుక అయిపోవాలి. ఏమైపోవాలి? మీరే కానుక అయిపోవాలి దేవునికి. అది కావాలి దేవునికి. కానీ మారని జీవితం, నడిపింపు లేని జీవితం, ప్రార్థన లేని జీవితం, సహవాసం, దీని విలువ మనకు అర్థం కాకపోతే ఇంకెన్ని రోజులు చర్చకి వచ్చే ప్రయోజనం ఏముంది?
దేవుని బల్లను గురించిన విలువ మనకు అర్థం కాకపోతే ప్రయోజనమే ఉంది. సో దయచేసి ఇవన్నీ మనం గమనించాలి. ఇప్పుడు మీరు ఎవరైనా వస్తారు, మీకు సూటిగా చెప్తున్నాను, మీరు వస్తారు, మీరు ఎవరిని తీసుకొస్తారు? ఎవరైనా, అందరు కాదు, అందరు నా అక్కలు చెల్లెలు లాంటి వాళ్ళు, ఎవరైనా అన్యుడిని మీరు తీసుకొని వచ్చారు. ఎవరిని తీసుకొచ్చారు? అన్యుని తీసుకొచ్చారు. మీరు బాప్తిసం పొందుకున్నారు. ఇప్పుడు ఇందులో పాలు పంపులు పొందుతారు. వాడేమంటాడు తెలుసా? వాళ్ళు బయట ఎంతైనా పాపం చేయొచ్చు, వచ్చి బల్లలో పాలు పంపులు పొందితే వాళ్ళ పాపాలు పోతాయండి. ఇదేం క్రైస్తవం అంటున్నారు. ఎవరి ద్వారా? సో చేతులెత్తి చెప్తున్నా, తప్పు చేయకండి. మీరు అంతగా ఉండలేకపోతే మీ భర్తలతో ఉండండి. ఎందుకు ఆ బతుకు? మనం దేవునికి అవమానం తెచ్చి బతికెందుకు? మన డబ్బులు ఎవరికి కావాలి? డబ్బులకి దేవునికి కొదవనా? దయచేసి చెప్తున్నాను, మీ తమ్ముడిగా చెప్తున్నాను, కట్టు బతుకుదా. జారిపోతాం, పడిపోతాం, బలహీనతలు ఉంటాయి, కానీ అందులోనే మనం కూరుకోపోవద్దు. ఇంత పెయిన్ నాకెందుకు, ఇంత నొప్పి నాకెందుకు? నేను క్రీస్తు ప్రేమ చేత పడ్డబడ్డాను కాబట్టి, మీరు నా తమ్ములు, నా అక్కలు అనుకుంటున్నాను కాబట్టి ఆ పెయిన్ నాకుంది. సో దయచేసి దీన్ని అర్థం చేసుకొని మనం తీసుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక.